అయితే సర్పంచ్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టచ్చా, ఉప సర్పంచ్ గారి మీద పెట్టచ్చా, లేకపోతే వార్డు సభ్యుల మీద పెట్టచ్చా అనేటువంటి అంశాలు మన దగ్గర చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ముఖ్యంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారి విషయంలో తీసుకుంటున్నప్పుడు సర్పంచ్ గారి మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టలేం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ద్వారా అక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సభ్యుల విశ్వాసం కోల్పోవడం ద్వారా వారు తమ యొక్క పదవిని కోల్పోతారు. అంటే ఇక్కడ ఎవరి విశ్వాసం అయితే కోల్పోవడం ద్వారా పదవి కోల్పోతున్నారో వారి విశ్వాసం ద్వారా మాత్రమే వారికి ఆ పదవి వచ్చి ఉండాలి కదా. ఏదైతే వస్తుందో అది తీసేసే అధికారం వాళ్ళకే ఉంటుంది. అంటే ఇక్కడ సర్పంచ్ గారి పదవిలో సర్పంచ్ గారిని ఎవరు ఎన్నుకోరు, వార్డు సభ్యులు ఎవరు ఎన్నుకోరు, వారి విశ్వాసం ద్వారా ఈ నేమ్ ఎన్నుకోరు. ఆయన పదవి డైరెక్ట్గా ఎన్నికవుతారు. అంటే ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా సర్పంచ్ గారు ఎన్నికవుతారు. కాబట్టి ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం అనేది వీలు కాదు. ఉప సర్పంచ్ గారు అక్కడ ఉన్న వార్డు సభ్యులు ఆ పంచాయతీ బాడీతో ఎన్నిక కాబడతారు. అంటే ఆయన ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. సో పరోక్షంగా ఎన్నిక ఎవరైతే ఆయన ఎన్నుకుంటారో ఉప సర్పంచ్ గారు పదవిని ఎవరైతే ఎన్నుకుంటారో వారిని తిరిగి తీసేసే అధికారం కూడా ఉంటుంది అవిశ్వాసం ద్వారా. అంటే విశ్వాసం ద్వారా వారు ఎన్నుకున్నారు కాబట్టి ఆ విశ్వాసం లేదనుకుంటే అవిశ్వాస రూపంలో దాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అలాగని ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994లో సెక్షన్ 245 దీని ప్రకారం తీసుకుంటే ఉప సర్పంచ్ పదవి స్వీకరించిన 4 సంవత్సరాల లోపు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకూడదు అని 2009లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉప సర్పంచ్ పదవిని ఇక్కడ మనం అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించాలనుకున్నారు వార్డు సభ్యులు. కానీ ఆ పదవిని వారు స్వీకరించినటువంటి 4 సంవత్సరాల లోపు, అంటే 4 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే ఆ పదవిని మనం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి అవకాశం ఉందన్నమాట. అది లేకుండా మాత్రం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకూడదు. అలాగే ఏ వ్యక్తి పైనైనా అవిశ్వాసం కొరకు చేసే ప్రతిపాదన ఒక్కసారి చేయాలి, ఎక్కువసార్లు చేయడానికి లేదు. అంటే ఓకే 4 ఏళ్ళు పూర్తయిపోయింది, అతని మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు, అది వీగిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకా టైం ఉంది కదా, ఒక నెల వారం మళ్ళీ పెడతాం, అలా కుదరదు. ఒక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుంది, అంతకంటే ఎక్కువసార్లు పెట్టడానికి వీల్లేదు. ముఖ్యంగా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి అంశాల్లో మనకి సెక్షన్ 245 ఉంది. దానితో పాటు జియో నెంబర్ 200 ఉంది. అంటే 28/4/1998లో ఈ యొక్క జియో రావడం జరిగింది. ఈ జియోలోనే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారు, ఎలా తొలగించాలనే అంశాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ జియోలోనే మనకి ఈ అవిశ్వాస తీర్మానం సంబంధించిన ఫార్మెట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక ఫార్మెట్ మనం తయారు చేస్తాము, ఆ ఫార్మెట్ ఎలా పెట్టాలి, ఎలా ఒక లెటర్ రూపంలో పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఫార్మెట్ మోడల్స్ కూడా ఈ యొక్క జియోలో ఉన్నాయి. అవన్నీ ఆ జియో నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా 4 సంవత్సరాల లోపు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించరాదు. అలాగే ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదన చేయడానికి వీల్లేదు. అయితే ఇలా అనుకున్నప్పుడు మనం ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఉప సర్పంచ్ గారి పట్ల తమకు విశ్వాసం లేదని ప్రకటించదలుచుకున్న సభ్యులందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా దానికి ఒక ఫామ్ నెంబర్ 1 ఉంది. అందులో అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అంటాం, వారికి ఈ మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది సంతకాలు చేసి నోటీసు పంపించాలి. సో ఈ నోటీసుకు ప్రతిపాదించిన తీర్మానం నకలు కూడా జతపరచాలంటే ముందుగా ఈ యొక్క వార్డు మెంబర్స్, ఈ గ్రామ పంచాయతీ బాడీ మెంబర్స్లో సగం మంది కంటే ఎక్కువ మంది ఉండాలి. కనీసం సగం మంది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అంటే 50% ఖచ్చితంగా ఉండాలి. వీరందరూ కూడా సంతకాలు చేసి ఖచ్చితంగా ఒక నోటీస్ తయారు చేయాలి. ఆ నోటీసుకి ఈ తీర్మానం చేసి ఉండాలి. అదే గ్రామ పంచాయతీలో మనం తీర్మానం కూడా చేసి ఉండాలి, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు. దీన్ని అటాచ్ చేసి ఈ యొక్క నోటీస్ని మనం ఆర్డీఓ గారికి అందించాలి. సో ఎలా ఆర్డీఓ గారికి అందించాలంటే దీనిపై సంతకం చేసే సభ్యులు ఎవరైనా, మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు, అందులో సగం మంది అన్నాం అంటే కనీసం ఒక 5 ఉంటారు. ఆ 5 దాని మీద సంతకాలు చేసి ఉంటారు. ఆ 5లో కనీసం 2 సభ్యులైనా స్వయంగా ఆర్డీఓ గారికి ఈ యొక్క నోటీస్ని అందించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నోటీస్ అందిన తర్వాత ఆర్డీఓ గారు 30 రోజుల్లోపు, ఈ నోటీస్ అందిన 30 రోజుల్లోపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆ సమావేశానికి సంబంధించి ముందుగా అంటే సభ్యులకి 15 స్పష్టమైన 15 రోజులు ముందుగానే నోటీస్ పంపించాలి. అంటే 30 ఈ నోటీస్ అయితే 30 రోజులు అంటే అలాగే అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేసేసి ఆ సమావేశానికి ఎప్పుడు తెలియజేస్తారంటే 15 రోజులు ముందుగానే తెలియజేయాలి సభ్యులందరూ కూడా. అలాగే కోర్టు ఉత్తర్వు ద్వారా ఏమన్నా నిలిపేసిన సందర్భాలు ఉంటే తప్ప, అంటే కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే తప్ప మిగిలిన సందర్భాల్లో తీర్మానం పరిశీలన నిమిత్తం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఏ పరిస్థితుల్లోనూ వాయిదా వేయడానికి వీల్లేదు ఖచ్చితంగా. అంటే ఏదన్నా లీగల్ ఇష్యూస్ ఉంటే తప్ప మిగతా సందర్భాలన్నింటిలో కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించిన పరిశీలన అనేది అవిశ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించిన తీర్మానం పరిశీలన అనేది సమావేశాన్ని చాలా ఖచ్చితంగా నిర్ణయించి తీరాల్సిందే. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు. అటువంటి సందర్భాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఏదైనా న్యాయస్థానం కానీ స్టే ఉత్తర్వులు మంజూరు చేసి వాటి ఉపకరించిన సందర్భాలు పై విధంగా ఉంటే మాత్రం సభ్యులందరికీ మరొకసారి నోటీస్ కూడా పంపించాల్సి ఉంటుంది, లేకపోతే ఏమీ అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ సమావేశం ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేసే సమావేశం ఆర్డీఓ గారు ఏర్పాటు చేసింది. సెలవు రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. అలాగే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత గంట లోపు కోరం లేకపోతే సమావేశం రద్దు చేయబడుతుంది. మరి ఇక్కడ కోరం అంటే ఎలా పెట్టుకుంటాం? గంటలోపు కోరం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క సమావేశాన్ని ప్రత్యేక సమావేశంగా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ పంచాయతీలో అప్పటికి పదవుల్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో 3/2 మంది సర్పంచ్ గారితో సహా హాజరై తీర్మానాన్ని సమర్థించాలి. సో ఇది చాలా కీలకమైన అంశం. అప్పటికి పదవుల్లో ఉన్నవారు, ఉదాహరణకి ఒక పంచాయతీలో 10 మంది సభ్యులు మొత్తం అనుకున్నాం. 10 మందిలో 3/2 మంది అంటే 3/2 మంది అంటే సుమారుగా 7 ఉండాలి సర్పంచ్ గారితో కలిపి. సరే ఇది సరిపోయింది. కానీ అందులో ఎవరైనా కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారనుకోండి, లేదు ఎవరైనా మరణించడం వల్ల ఆ ప్లేస్ ఖాళీ వచ్చిందనుకోండి, సో అప్పుడు ఎలా తీసుకుంటాం నెంబరు? అంటే అప్పటికి పదవిలో ఉన్న సభ్యుల సంఖ్య తీసుకోవాలి. అంటే ఇలా సస్పెన్షన్ అయినా లేదా మరణించినా వారు ఒకరో ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక ఇద్దరు ఉన్నారు అలాగ అనుకోండి, అప్పుడు 10లో 8నే తీసుకోవాలి మనం. 8ని 3/2. సో ఆ విధంగా మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క 3 వంతులు అంటే 2/3 వంతు ఆ సభ్యులందరూ కూడా ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరపాలి. ఇందులో సస్పెన్షన్లో ఉన్న సభ్యులు కూడా పాల్గొనవచ్చు. కానీ వాళ్ళు సస్పెన్షన్లో అంటే అది క్లియర్ అవ్వలేదు, ఇంకా పూర్తిగా పదవి రద్దు కాలేదు కదా, ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 3/2 సభ్యులు నిర్ణయించడంలో 0.5కు తక్కువగా, అంటే మనం ఒక్కోసారి బేస్ సంఖ్య ఉంటుంది 2.5 ఉంది, అప్పుడు దాన్ని 3 కింద తీసుకోవాలి. ఏదైనా సందర్భాలు 2.4, 2.3, 0.5 కంటే తక్కువ వచ్చింది, దాన్ని కింద సంఖ్య తీసుకుంటాం. సో అది మనకు తెలిసిందే. సో ఆ విధంగానే మనం దీన్ని భిన్నం వచ్చిన సందర్భాల్లో ఖచ్చితంగా పై సంఖ్యని తీసుకుంటాం. దాన్నే మనం కట్ ఆఫ్ కోరంగా తీసుకుంటాం అన్నమాట. అలాగే ఈ సమావేశానికి ఆర్డీఓ గారు లేదా సబ్ కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపాదిత తీర్మానాన్ని ఓటింగ్ పెడతారు. పంచాయతీ సభ్యుల సంఖ్యలో 3/2 మంది హాజరై సమావేశాన్ని బలపరిచినప్పుడు తీర్మానం నెగ్గినట్లు అధికారి ప్రకటిస్తారు. ఇది ఈ యొక్క తీర్మానం సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నమాట. సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ విషయంలో సంబంధిత అధికారి నుండి నివేదిక అందగానే ఉప సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ గారు ప్రకటన ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా చేసినాక సంబంధిత అధికారి అంటే ఆర్డీఓ గారు ఆయన నివేదిక రిపోర్ట్ తయారు చేసి పంపించగానే అది కలెక్టర్ గారికి అందిన వెంటనే ఆ పదవి నుండి ఉప సర్పంచ్ గారిని తొలగిస్తూ కలెక్టర్ గారు ప్రకటన చేస్తారు. అలాగే తీర్మానం నెగ్గిన వెంటనే ఉప సర్పంచ్ తన ఆధీనంలో పంచాయతీకి, అంటే ఇప్పుడు ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం గెలిచింది. సో గెలిచిన వెంటనే అప్పటి వరకు ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి తన ఆధీనంలో పంచాయతీకి సంబంధించిన ఏమైనా రికార్డులు కానీ, ఏమన్నా కమిటీల్లో మెంబర్షిప్లు కానీ, అలాగే ఆస్తులు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏమన్నా తను చూస్తున్నప్పుడు టేకప్ చేస్తుంటే ఒక్కోసారి పవర్స్ డెలిగేట్ చేస్తుంటే సర్పంచ్ గారి నుంచి ఉప సర్పంచ్ గారు కొన్ని చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటివి ఏమున్నప్పటికీ కూడా అవి సర్పంచ్ గారికి కానీ లేదా ఆ ప్రాంతపు ఈఓఐడి గారికి కానీ వాటిని సమర్పించి ఆయన వైదొలగాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక గ్రామ పంచాయతీలో అవిశ్వాస తీర్మానం అనేది ఉప సర్పంచ్ గారి మీద పెట్టినప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం